బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ కు బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని ఆగంతకుడు ఫోన్ చేసి బాంబు పెట్టానని బెదిరించాడు. బెదిరింపు కాల్ రావడంతో వెంటనే అప్రమత్తమైన మోండా మార్కెట్ పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సహాయంతో ఆల్ఫా హోటల్లో తనిఖీలు చేపట్టారు. హోటల్ కు సంబంధించిన షట్టర్లు మూసేసి అందులో ఉన్న సిబ్బంది, వినియోగదారులను బయటకు పంపి సెర్చింగ్ చేశారు. ఖమ్మం నుండి గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసినట్టు హోటల్ యాజమాన్యం తెలిపింది. ఇక హోటల్లో అణువణువు క్షుణ్ణంగా తనిఖీలు చేసిన పోలీసులు దాన్ని ఫేక్ కాల్ గా నిర్ధారించారు. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ కు బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని ఆగంతకుడు ఫోన్ చేసి బాంబు పెట్టానని బెదిరించాడు. బెదిరింపు కాల్ రావడంతో వెంటనే అప్రమత్తమైన మోండా మార్కెట్ పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సహాయంతో ఆల్ఫా హోటల్లో తనిఖీలు చేపట్టారు. హోటల్ కు సంబంధించిన షట్టర్లు మూసేసి అందులో ఉన్న సిబ్బంది, వినియోగదారులను బయటకు పంపి సెర్చింగ్ చేశారు. ఖమ్మం నుండి గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసినట్టు హోటల్ యాజమాన్యం తెలిపింది. ఇక హోటల్లో అణువణువు క్షుణ్ణంగా తనిఖీలు చేసిన పోలీసులు ఫేక్ కాల్ గా నిర్ధారించారు. వచ్చింది ఆల్ఫా హోటల్లో మేము ఏదో బాంబు ఉంచాము, టీమ్ అండ్ కన్సర్న్ వాళ్ళు చెక్ చేయడం జరిగింది. అటువంటిది ఏమీ లేదు, అది ఫేక్ కాల్ అని అనుకుంటున్నాం. పూర్తి సమాచారాన్ని సేకరించి తగిన చట్టపరమైన చర్య తీసుకుంటాం. ఇటువంటిది ఏం చేసినా తప్పకుండా ఫ్యూచర్లో వారిపై కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది డాలియాన్ రెడ్డికి ఒక కాల్ వచ్చింది. ఆల్ఫా హోటల్లో మేము ఏదో బాంబు ఉంచాము, టీమ్ అండ్ కన్సర్న్ వాళ్ళు చెక్ చేయడం జరిగింది. అటువంటిది ఏమీ లేదు, అది ఫేక్ కాల్ అని అనుకుంటున్నాం. పూర్తి సమాచారాన్ని సేకరించి తగిన చట్టపరమైన చర్య తీసుకుంటాం. ఇటువంటిది ఏం చేసినా తప్పకుండా ఫ్యూచర్